మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన చిత్తూరు నగర 44వ డివిజన్ అధ్యక్షురాలు ఎం కళావతి చిత్తూరు నియోజకవర్గంలోని గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి చేసి చూపిస్తారని కొనియాడారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఎం కళావతి ప్రసంగించారు. నేను 44వ డివిజన్ ప్రెసిడెంట్ని. నా పైన నమ్మకం ఉంచి ప్రెసిడెంట్ పోస్ట్కి ఇచ్చిన గురజాల జగన్మోహన్ గారికి ధన్యవాదాలు అనుకుంటున్నాను. నేను 2000 సంవత్సరం నుంచి పార్టీలో ఉన్నాను. నా కృషిని గమనించి నాకు ఈ ప్రెసిడెంట్ పదవిని అందజేస్తున్నారు. చిత్తూరు డెవలప్మెంట్ కోసం గురజాల జగన్మోహన్ నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. చిత్తూరు డెవలప్మెంట్ బాగా కన్నడ జరగనంతగా ఇప్పుడు చిత్తూరు డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ గాంధీ రోడ్డు, ఇది సంతపేట రోడ్డు, ఇది కొంగారెడ్డిపల్లి అవంతా బాగా రోడ్లంతా వేసి బాగా ఫారెస్ట్ రోడ్డు అవన్నీ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. 44వ డివిజన్ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాను. నేను సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని వెంటనే పరిష్కరిస్తాను. 44వ డివిజన్ ప్రజలకి నేను రుణపడి ఉంటాను. నాకు కానీ మళ్ళీ అవకాశం వస్తే నా సాయశక్తుల ఈ 44 ప్రజల కోసం కృషి చేస్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక రాష్ట్రము ఎంతో అభివృద్ధికి ముందు వెళ్తుంది. స్త్రీశక్తి పథకం కింద స్త్రీలకి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సూపర్ 6ని ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 చేసినారు. సూపర్ 6 పథకాలన్నీ హిట్ అయ్యాయి. సూపర్ 6లో మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చిన మాట ప్రకారం సూపర్ హిట్ చేసినారు. ఆ సూపర్ 6 పథకం కింద స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినారు. దానివల్ల ఈ ప్రజలకి ఎంతో డబ్బు ఆదా అయ్యి వారి కుటుంబ అవసరాలకి వాడుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున అకౌంట్లో జమ చేస్తున్నారు. ఉచితం పథకం కింద మహిళలకి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి అకౌంట్లో నగదు చేస్తున్నారు. పెన్షన్లు కూడా ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు. 4,000 అది ఒకటో తేదీ ఖాతాలోకి చేస్తుంది. అది మళ్ళా ఒకవేళ ఆదివారం వచ్చిందంటే ఒకటి ముందుగానే ఒక రోజు ముందుగానే చేస్తున్నారు. తిరిగి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి ఉచిత భోజనం అందిస్తున్నారు. పేదలకి ఎంతో సౌకర్యంగా ఉంది 5 రూపాయలకి ఉచిత భోజనము. 44వ డివిజన్ ప్రజలకి రుణపడి ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను. నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకోసం నేను 44వ వార్డు కోసం కృషి చేసి కష్టపడి మీ ఆ వార్డు అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. మరొకసారి 44వ డివిజన్ ప్రజలకి నా ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై గురజాల జగన్మోహన్ గారు, జై కూటమి ప్రభుత్వం.